సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. బనకచర్ల ప్రాజెక్టుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని మండిపడ్డారు. మీరు మీటింగ్ పెట్టింది బనకచర్ల ప్రాజెక్టు ఆపడానికా, కట్టుకోమనడానికా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు. కనీసం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి అజ్ఞానిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి, సిడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవరు ఇచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావు ఏందాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచర్ల కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? అంటే బనకచర్ల కట్టుకోమన్నట్టే కదా. నువ్వు నిన్న మీటింగ్ పెట్టింది ఆపనీకా, కట్టుకోమని చెప్పనీకా? ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నావా? అకలు నుండి మాట్లాడుతున్నావా? అకలు కోల్పోయి మాట్లాడుతున్నావా? నువ్వు ఈరోజు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీ ఇంజనీరే చెప్పిండు. ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ చెప్పినాకనే సోయి రావాలి కదా. నీకు ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు తిట్టనీకి వచ్చినావు, ఆ పొలిటికల్ మీటింగ్ కోసం వచ్చినావు. కానీ ఆ ఇంజనీర్ చెప్తుంటే వినన్నా, నీ స్క్రిప్ట్ సరిగా లేదు, ఆల్రెడీ 946 మనకు కేటాయించబడ్డాయి, మరి 1000 ఇచ్చి మొత్తం తీసుకో అని అనకూడదు అనే సోయి ఉండాలన్నా వద్దా నీకు? డోంట్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ లేదు నీకు. ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డినే చెప్పాలి కదా తప్పని. ఆయన చెప్పడు, ఈయనకు తెలియదా?